హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'అమెరికా సంబంధం' పార్ట్ 3 మరి కథలోకి వెళ్తే పార్క్‌లో ఒక చెట్టు కింద ఉన్న బెంచ్ మీద రాహుల్ కూర్చొని ఉన్నాడు. అతని ముఖంలో ఎప్పుడూ ఉండే చిరునవ్వు లేదు. చాలా సీరియస్‌గా ఆలోచనలో ఉన్నాడు. అనుపమ అతని దగ్గరికి వెళ్ళి, "రాహుల్ గారు ఏమైంది? అలా ఉన్నారు? ఎనీ ప్రాబ్లమ్?" అని అడిగింది. రాహుల్ ఆమె వైపు చూశాడు. ఆ కళ్ళల్లో ఉన్న అమాయకత్వం, ఆమె పడుతున్న కష్టం అన్నీ అతన్ని కలిచివేస్తున్నాయి. "కూర్చోండి అనుపమ గారు" అని నెమ్మదిగా అన్నాడు. ఆమె పక్కనే కూర్చుంది. "నేనొక విషయం అడుగుతాను. నా మీద కోపగించుకోకుండా నిజం చెబుతావా?" అని అడిగాడు రాహుల్. "అదేంటి రాహుల్, మీరెప్పుడూ ఇలా మాట్లాడలేదే? అడగండి. నేను కోపగించుకోవడమేంటి?" అంది అనుపమ కాస్త కంగారుగా. రాహుల్ దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని నేరుగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ, "నిన్న సాయంత్రం నేను షాపింగ్ మాల్‌కి వెళ్ళాను అనుపమ గారు. అక్కడ మీ భర్త సాయిని చూశాను. అతనితో పాటు ఒక అమెరికన్ అమ్మాయి ఉంది. వాళ్ళిద్దరు మాట్లాడుతున్న మాటలు కూడా నేను విన్నాను. వాళ్ళ పెళ్లి గురించి, మీతో అతను ఆడుతున్న నాటకం గురించి, 2 ఏళ్ల తర్వాత మీకు ఇవ్వబోయే విడాకుల గురించి అన్నీ విన్నాను" అని ఒక్కసారిగా బాంబు పేల్చాడు. ఆ మాటలు వినగానే అనుపమ గుండె ఆగిపోయినంత పనైంది. ఆమె రంగు పాలిపోయింది. చేతులు వణకడం మొదలయ్యాయి. ఇన్ని రోజులుగా ప్రపంచానికి తెలియకుండా తను కాపాడుకుంటూ వస్తున్న తన చీకటి రహస్యం ఈరోజు రాహుల్‌కి తెలిసిపోయిందన్న నిజం ఆమెకు షాక్‌కి గురిచేసింది. "రాహుల్ గారు" అది అని ఏదో చెప్పబోయే మాట రాక గొంతు పూడుకుపోయింది. కళ్ళల్లో కన్నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. "ఎందుకు అనుపమ గారు? ఎందుకింత భారం ఒంటరిగా మోస్తున్నారు? నేను మీ ఫ్రెండ్‌ని కదా! ఒక్క మాట నాతో చెప్పొచ్చు కదా! ఒక మృగం లాంటి వాడితో ఒకే ఇంట్లో ఉంటూ, ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ, పైకి మాత్రం ఏమీ జరగనట్లు ఇలా నవ్వుతూ ఉంటున్నారు. మీ కళ్ళల్లో ఎప్పుడు ఒక తెలియని వెలితి ఎందుకు కనిపిస్తుందో నాకిప్పుడు అర్థమైంది" అని రాహుల్ గొంతు గద్గదమైంది. అనుపమ ఇక తన్ను తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది. అప్పటి వరకు కట్టలు తెంచుకోకుండా ఆపుకున్న కన్నీటి కట్ట ఒక్కసారిగా తెగిపోయింది. 2 చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. రాహుల్‌కి ఆమెను ఓదార్చడానికి మాటలు రాలేదు. ఆమె ఏడుస్తుంటే అతని మనసు ముక్కలైపోతుంది. కాసేపటికి అనుపమ కాస్త తేరుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ మాట్లాడడం మొదలుపెట్టింది. ఇండియాలో తన తాతయ్య అభ్యంతరాన్ని కాదని ఈ పెళ్లి చేసుకోవడం దగ్గర నుండి, విమానం దిగిన క్షణం వాడి ప్రవర్తన, ఆ చెక్క పెట్టెలో దొరికిన ఎమిలీ ఫోటోలు, వాడు చెప్పిన చేదు నిజం, వాడి బెదిరింపులు అన్నీ పూసగుచ్చినట్టు రాహుల్‌కు చెప్పేసింది. "నాకు వేరే దారి లేకపోయింది రాహుల్. ఇండియాలో నా వాళ్ళకి నిజం తెలిస్తే వాళ్ళు బతకరు. మాది చాలా చిన్న కుటుంబం. పరువు కోసం ప్రాణాలిచ్చే మనుషులు. నా చెల్లెలికి పెళ్లి కావాలి. నా తాతయ్యకు ఈ వయసులో ఈ గుండె కోత నేనివ్వలేను. అందుకే వాడి అగ్రిమెంట్‌కి ఒప్పుకున్నట్టు నటించి, నా కాళ్ళ మీద నేను నిలబడాలని ఇదంతా చేస్తున్నాను. నాకు స్కాలర్‌షిప్ వచ్చిన రోజు వాడి ముఖం మీద కార్డ్ విసిరికొట్టి నా ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నాను. అయినా సరే, ఒక ఆడపిల్లగా నా జీవితం ముందే నాశనమైపోయిందన్న నిజం నన్ను లోపల తొలిచేస్తూ ఉంటుంది రాహుల్" అని మళ్ళీ ఏడ్చింది. రాహుల్ ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. అతని స్పర్శలో ఎంతో ఆప్యాయత, భరోసా ఉన్నాయి. "అనుపమ, నా మాట విను. నువ్వు ఓడిపోలేదు. నిజం చెప్పాలంటే నువ్వొక వీరనారివి. నీ స్థానంలో ఇంకెవరున్నా పిరికిదానిలా ఆత్మహత్య చేసుకునేవారు. లేదా వాడి బానిసత్వంలో కుమిలిపోయేవారు. కానీ నువ్వలా చెయ్యలేదు. నీ కన్నీళ్లని ఆయుధంగా మలుచుకున్నావు. చదువును నమ్ముకున్నావు. సాయిగాడు నీ జీవితాన్ని నాశనం చేయలేదు. వాడి క్యారెక్టర్‌ని వాడే నాశనం చేసుకున్నాడు. నువ్వెవరికీ భయపడవలసిన అవసరం లేదు. ఈ రోజు నుండి నేను నీకు తోడుగా ఉంటాను. వాడు నీ వైపు కన్నెత్తి చూసినా వాడి సంగతి నేను తేలుస్తాను" అని రాహుల్ చాలా దృఢంగా చెప్పాడు. రాహుల్ మాటలు అనుపమ మనస్సుకు ఎంతో స్వాంతనిచ్చాయి. ఇన్నేళ్ల తర్వాత తన బాధను పంచుకోవడానికి ఒక మనిషి దొరికాడన్న ఫీలింగ్ ఆమె సంతోషపెట్టింది. "థ్యాంక్ యూ రాహుల్. నా గురించి నిజం తెలిసాక మీరు నన్ను జాలిగా చూస్తారేమో అని భయపడ్డాను. కానీ మీరు నాకు మరింత ధైర్యం ఇచ్చారు" అంది నవ్వుతూ. ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. సాయి నుండి ఎలా పూర్తిగా బయటపడాలి, భవిష్యత్తు కోసం ఎలా ప్లాన్ చేయాలి
అని రాహుల్ ఆమెకు ఎన్నో సలహాలిచ్చాడు. ఆ రోజు వారిద్దరి మధ్య ఉన్న స్నేహం ఇంకో మెట్టు ఎక్కింది. రాహుల్ మనసులో అనుపమ పట్ల ఉన్న ఆరాధన ప్రేమగా మారుతుంది. కానీ అనుపమ లీగల్గా ఇంకా సాయి భార్య కావటంతో ఆ ప్రేమను తన మనస్సులోని దాచుకుని ముందు ఆమెకు ఒక అండగా నిలబడాలని నిర్ణయించుకున్నాడు. కానీ రాహుల్ అనుపమ పార్కులో ఇంతసేపు మాట్లాడుకోవటం, అనుపమ ఏడ్చినప్పుడు రాహుల్ ఓదార్చడం ఇదంతా దూరం నుండి ఒక వ్యక్తి గమనిస్తున్నాడు. అతను సాయికి బాగా తెలిసిన ఫ్రెండ్. వాడు వెంటనే తన ఫోన్ తీసి అనుపమ రాహుల్ కలిసి ఉన్న ఫోటోలు తీసి సాయికి వాట్సాప్ చేశాడు. అరే సాయి, నీ పద్ధతైన ఇండియన్ భార్య క్యాంపస్ పార్క్లో వేరే ఒక స్టూడెంట్తో చాలా క్లోజ్గా ఉందిరా. చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తున్నట్టు ఉంది అని వాయిస్ నోట్ కూడా పంపాడు. సాయి ఆ ఫోటోలు చూడగానే వాడి మెదడు వేడెక్కింది. అనుపమ స్వతంత్రంగా బతకడమే తట్టుకోలేకపోతున్న వాడికి ఆమె జీవితంలోకి ఇంకో మగాడు వచ్చాడనగానే వాడి సైకోయిజం నిద్రలేచింది. తనకు వద్దనుకున్న వస్తువును ఇంకెవరు తాకూడదు అన్నది వాడి వికృత మనస్తత్వం. అనుపమ, నీకు ఫీజులు కట్టకపోయేసరికి కొత్త బకరాను పట్టుకున్నావా? నిన్ను నీ ప్రియుణ్ణి ఏం చేస్తానో చూడు. నీ పరువు తీసి నిన్ను రోడ్డు మీద నిలబెడతాను అని పళ్ళు కొరుక్కుంటూ ఇంట్లోకి బయలుదేరాడు సాయి. మరోవైపు ఇండియాలో అనుపమ తాతయ్య వెంకట్రామయ్య గారి పాస్పోర్ట్ చేతికొచ్చింది. ఆయనకు ఒక ట్రావెల్ ఏజెంట్ ద్వారా అమెరికా విజిటర్ వీసా కోసం స్లాట్ కూడా బుక్ అయింది. తన మనవరాల్ని చూడ్డానికి ఆయన అడుగులు అమెరికా వైపు పడుతున్నాయి. పార్కులో అనుపమ రాహుల్ మాట్లాడుకున్న ఫోటోలు చూసిన సాయికి కళ్ళు బయర్లు కమ్మాయి. అతనిలో ఉన్న అహంకారం, ఈగో ఒక్కసారిగా బద్దలయ్యాయి. తన కనుసన్నల్లో మెలుగుతూ తాను గీసిన గీత దాటకుండా ఉండవలసిన ఒక సామాన్య మధ్యతరగతి ఆడపిల్ల తన్ని ఎదిరించి స్వతంత్రంగా బతకడమే కాకుండా మరొకరితో నవ్వుతూ మాట్లాడుతుందన్న విషయం సాయికి మింగుడు పడలేదు. అతను ఎమిలితో ఒకే ఇంట్లో ఉంటూ తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. కానీ అనుపమ మాత్రం వేరొకరితో స్నేహం చేసిన అతని అహంకారం సహించలేకపోతుంది. ఫోన్లో ఆ ఫోటోను చూస్తూ పళ్ళు కొరుక్కుంటూ అతను వెంటనే ఇంటికి బయలుదేరాడు. కార్ డ్రైవ్ చేస్తున్నంతసేపు అతని మెదల్లో ఎన్నో ఆలోచనలు. అనుపమకి ఎంత ధైర్యం! నా ఇంట్లో ఉంటూ నా పేరు చెప్పుకొని అమెరికా వచ్చి ఇప్పుడు నాకే ఎదురు తిరుగుతుందా? ఈ రాహుల్ గాడు ఎవడి మధ్యలో? వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది. దీని అంతు చూడాలి అని తనలో తానే రగిలిపోతున్నాడు. అతను మాత్రం ఆలోచించకుండా నేరుగా ఇంటికి చేరుకున్నాడు. సాయి ఇంటికి వచ్చేసరికి అనుపమ తన గదిలో కూర్చుని ల్యాప్టాప్లో ఏదో ప్రాజెక్టు వర్క్ చేసుకుంటుంది. ఆ ముఖంలో పార్క్లో రాహుల్తో మాట్లాడిన తర్వాత వచ్చిన ప్రశాంతత కొట్టి తెచ్చినట్టు కనిపిస్తుంది. ఇన్నాళ్ళు తన గుండెలు దాచుకున్న బాధను పంచుకోవడానికి ఒక స్వచ్ఛమైన స్నేహితుడు దొరికాడన్న ఆనందం ఆమె కళ్ళల్లో ఉంది. సాయి ఒక ఉదుటిన ఆమె గత్తలుపులు తోసుకుని లోపలికి వచ్చాడు. అతని కళ్ళు కోపంతో ఎర్రబడి ఉన్నాయి. చేతిలో ఉన్న ఫోన్ను అనుపమ ల్యాప్టాప్ పక్కన టేబుల్ మీద విసిరికొట్టాడు. ఏంటిది అనుపమ? ఇవేంటి? ఆ పార్కులో ఆ అబ్బాయితో నీకేంటి పని అని గట్టిగా అరిచాడు. అనుపమ ఉలిక్కిపడి ల్యాప్టాప్ మూసేసి సాయి విసిరిన ఫోటో వైపు చూసింది. స్క్రీన్ మీద తను రాహుల్ పార్కులో కూర్చొని మాట్లాడుకున్న ఫోటోలు ఉన్నాయి. తను ఏడుస్తున్నప్పుడు రాహుల్ ఓదార్స్తున్న ఫోటో కూడా అందులో ఉంది. ఆ ఫోటోలు చూడగానే ఆమెకు ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది. ఇవి సాయికి ఎలా వెళ్ళాయి అని ఆమె మెదడు వేగంగా ఆలోచించడం మొదలుపెట్టింది. కానీ వెంటనే ఆమె తన్ను తాను తమాయించుకుంది. ఇప్పుడు భయపడితే సాయి తన్ను మరింత బెదిరిస్తాడని ఆమెకు తెలుసు. అనుపమ ప్రశాంతంగా కుర్చీలోంచి లేచి నిలబడింది. సాయి కళ్ళలోకి సూటిగా చూస్తూ, అందులో దాచడానికి ఏమీ లేదు సాయి. అతను రాహుల్, నా యూనివర్సిటీలో సీనియర్ స్టూడెంట్, ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నాకు యూనివర్సిటీలో అడ్మిషన్ రావడానికి, ఈ స్కాలర్షిప్ రావడానికి అతనే సాయం చేశాడు. ఇద్దరం క్యాంపస్ దగ్గర ఉన్న పార్క్లో మాట్లాడుకున్నాం. అంతకు మించి అందులో ఏమీ లేదు అని చాలా స్థిరమైన గొంతుతో సమాధానం ఇచ్చింది. సాయి వ్యంగ్యంగా నవ్వాడు. ఓహో, అడ్మిషన్ ఇప్పించాడా? సహాయం చేశాడా? అంటే దానికి ప్రతిఫలంగా నువ్వు అతనికి ఈ పార్క్లో కృతజ్ఞతలు తెలుపుతున్నావా?
ఏడుస్తూ నాటకాలాడుతూ వాడి మీద పడిపోతున్నావు. నీ పద్ధతి చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. ఒక పక్క నా ఇంట్లో ఉంటూనే మరో పక్క వాడితో క్యాంపస్లో రొమాన్స్ చేస్తున్నావా అని అత్యంత నీచంగా మాట్లాడాడు. ఆ మాటలు వినగానే అనుపమ రక్తం మరిగిపోయింది. ఆమె కళ్ళు అగ్నిగోళాల్లా మారాయి. సాయి దగ్గరకు 2 అడుగులు ముందుకు వేసి వేలు చూపిస్తూ గట్టిగా హెచ్చరించింది. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు సాయి. నా క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత నీకేమాత్రం లేదు. అగ్ని సాక్షిగా, మా పెద్దల సాక్షిగా నన్ను పెళ్లి చేసుకుని అమెరికా తీసుకొచ్చి ఇక్కడ ఇంకో అమ్మాయితో సంసారం చేస్తున్న నువ్వు, నీకు నా గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? నేను రాహుల్తో మాట్లాడుతూ ఉంటే నీకు తప్పుగా అనిపిస్తుందా? మరి నువ్వు ఎమిలితో చేసిందేంటి? నా కళ్ళ ముందే ఆమెతో ముద్దులు మురిపాలు ఆడుతూ నన్ను రోజు రోజుకు చంపుతున్న నీకు ఒక పవిత్రమైన స్నేహం గురించి, ఒక ఆడపిల్ల ఆత్మగౌరవం గురించి మాట్లాడే స్థాయి లేదు అని కడిగి పారేసింది. సాయి ఆ మాటలకు నివ్వెరపోయాడు. ఎప్పుడు సౌమ్యంగా ఉండే అనుపమ ఇంత ధైర్యంగా తనను నిలదీస్తుందని అతను ఊహించలేదు. ఏయ్, నన్నెదిరిస్తావా? ఈ ఫోటోలు మీ అమ్మ నాన్నలకు, నీ ముసలి తాతయ్యకు పంపిస్తే వాళ్ళు ఏమైపోతారో తెలుసా? వాళ్ళ పరువు బజారున పడుతుంది. నా ఇంట్లో ఉంటూ పరాయి మగాడితో తిరుగుతున్నావని నేను ఇండియాలో అందరికి చెబుతాను. అప్పుడు నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు అని బెదిరించడానికి ప్రయత్నించాడు సాయి. అనుపం పెదవులపై ఒక చిన్న చిరునవ్వు కనిపించింది. అది ఓటమిని అంగీకరించిన నవ్వు కాదు. తన చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమైన నవ్వు. పంపించు సాయి, ధైర్యం ఉంటే ఆ ఫోటోలు మా వాళ్ళకు పంపించు. నువ్వు ఆ ఫోటోలు పంపించిన మరుక్షణం నేను నీకు ఎలిమికి అమెరికాలో జరిగిన పెళ్లి సర్టిఫికేట్ కాపీలను, మీ ఇద్దరి పెళ్లి ఫోటోలను మా వాళ్ళకే కాదు మీ అమ్మ నాన్నలకు, అలాగే ఇండియాలో ఉన్న పోలీసులు పంపిస్తాను. హిందూ వివాహ చట్టం ప్రకారం మొదటి భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకోవటం ఎంత పెద్ద నేరమో నీకు తెలుసు కదా. నీ మీద చీటింగ్ కేసు, బిగామి కేసు పెడతాను. నీ తల్లిదండ్రులు పరువుపై రోడ్న పడతారు. నీ అమెరికా ఉద్యోగం, నీ ఎమిలి అన్ని గాల్లో కలిసిపోతాయి. కావాలంటే పంపించు, చూద్దాం ఎవరి పరువు ముందు పోతుందో అని గట్టిగా సవాల్ విసిరింది. సాయికి మతిపోయినట్టయింది. అనుపమ తన బండారం మొత్తాన్ని ఇలా ఒకేసారి బయట పెడుతుందని, ఇంత పకడ్బందీగా తనను ఎదుర్కొంటుందని అతను కల్లో కూడా ఊహించలేదు. అతని కాళ్ళ దగ్గర భూమి కదిలిపోయినట్టు అనిపించింది. నిజమే, అనుపమ రాహుల్తో పార్కులో మాట్లాడింది తప్ప అందులో చట్టవిరుద్ధం ఏమీ లేదు. కాంతను ఎలిమిని రహస్యంగా పెళ్లి చేసుకోవటం అనేది చట్టం దృష్టిలో చాలా పెద్ద నేరం. అనుపమ చెప్పినట్టుగా ఆ ఆధారాలు కనుక బయటకు వెళ్తే తన జీవితం సర్వనాశనం అవుతుందని అతనికి అర్థమైంది. సాయి వెంటనే తన స్వరాన్ని తగ్గించాడు. కోపాన్ని లోపల అణుచుకుంటూ, చూడు అనుపమ, ఇదంతా మన ఇద్దరి మధ్య ఉన్న డీల్కి విరుద్ధం. నేను నీ జోలికి రాను, నువ్వు నా జోలికి రావద్దు. కానీ నా ఇంట్లో ఉంటూ ఆ రాహుల్ గారితో తిరగటం నాకు ఇష్టం లేదు. ఇది నా వార్నింగ్ అనుకో, లేదా ఇంకేదైనా అనుకో. వాణ్ణి దరిదాపుల్లో కనిపించకూడదు అని చెప్పి వేగంగా గాల్లోంచి బయటకు వెళ్ళిపాడు. సాయి వెళ్ళగానే అనుపమ కుర్చీలో చితకలబడింది. పైకి ధైర్యంగా మాట్లాడినా లోపల ఆమెకు చాలా భయంగానే ఉంది. ఒక అబద్ధాల పునాది మీద తన జీవితం నడుస్తుందని, ఏ క్షణంలో ఏ తుఫాను ముంచుకొస్తుందో అని ఆ మనసు అకావికలం అవుతుంది. రాహుల్కి విషయం చెబితే అతను ఎలా స్పందిస్తాడో అని ఆలోచించింది. కానీ రాహుల్ని ఈ గొడవల్లోకి లాగటం ఇష్టం లేక ప్రస్తుతానికి సైలెంట్గా ఉండాలని నిర్ణయించుకుంది. మరోవైపు భారతదేశంలో హైదరాబాద్ నగరంలో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. బంజారా హిల్స్లో ఉన్న అమెరికా కాన్సులేట్ ముందు చాలామంది వీసా ఇంటర్వ్యూల కోసం క్యూలో నిలబడి ఉన్నారు. వారిలో అనుపమ తాతయ్య వెంకట్రామయ్య గారు కూడా ఉన్నారు. వయసు పైబడిన ఆయన చేతులు ఒక ప్లాస్టిక్ ఫైల్ పట్టుకుని ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఆయన ముఖంలో కొద్దిగా కంగారు ఉన్న మనవరాల్ని చూడాలన్న తపన కంగారును పారద్రోలుతుంది. పక్కన ఆయన అల్లుడు రామారావు కూడా ఉన్నాడు. కానీ ఇంటర్వ్యూకి లోపలికి వెంకట్రామయ్య గారు మాత్రం వెళ్ళాలి. రామారావు ఆయనకు ధైర్యం చెబుతూ, మామయ్య, లోపల ఆఫీసర్లు ఇంగ్లీష్లో అడిగినా మీరు కంగారు పడకండి. అక్కడ మన తెలుగు మాట్లాడే ట్రాన్స్లేటర్స్ ఉంటారు. వాళ్ళు అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి. మీరు వయసులో పెద్దవారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పెట్టరని చెప్పాడు.
వెంకట్రామయ్య గారు తలూపారు. తన వంతు రాగానే నెమ్మదిగా లోపలికి వెళ్లారు. కన్సులేట్ లోపల అద్దాల కౌంటర్ల వెనక ఉన్న అధికారులను చూసి ఆయన కొంచెం భయం వేసింది. చివరికి ఆయన టోకెన్ నెంబర్ ఓ కౌంటర్ మీద ఫ్లాష్ అయింది. ఆయన వెళ్ళి ఆ కౌంటర్ ముందు నిలబడ్డాడు. లోపల ఉన్న ఒక అమెరికన్ అధికారి ఆయన పాస్పోర్టు ఫామ్ చూసి చిరునవ్వుతో పలకరించారు. పక్కన ఉన్న ఒక తెలుగు అనువాదకుడు అధికార మాటలను తెలుగులో చెప్పాడు. నమస్తే తాతగారు, మీరు అమెరికా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని అడిగాడు ఆ అధికారి. వెంకట్రామయ్య గారు మైక్ దగ్గరకు వచ్చి ఎంత స్వచ్ఛమైన మనస్తో, ఏ కల్మషం లేని కళ్ళతో, అయ్యా, నా మనవరాలు అనుపమ అమెరికాలో ఉంటుంది. తనంటే నాకు ప్రాణం. మొన్నటిదాకా నా దగ్గరే ఉండేది. ఇప్పుడు పెళ్ళై అక్కడికి వెళ్ళిపోయింది. ఈ మధ్య నాకు తరచుగా పీడకళ్ళు వస్తున్నాయి. నా చిట్టి తల్లి ఏదో కష్టాల్లో ఉన్నట్టు, ఒంటరిగా ఏడుస్తున్నట్టు కలలో కనిపిస్తుంది. ఫోన్లో మాట్లాడితే బాగానే ఉన్నానని చెబుతుంది. కానీ తాత మనసు వినడం లేదు బాబు. ఒక్కసారి వెళ్ళి నా కళ్ళారా నా మనవరాల్ని చూసి అది సంతోషంగా ఉందని నిర్ధారించుకుని తిరిగి వచ్చేస్తాను. అంతకుమించి నాకు అమెరికాలో ఏ పని లేదు అని గద్గద స్వరంతో చెప్పారు. ఆయన మాటల్లో ఉన్న ఆ పవిత్రమైన ప్రేమ, ఆ నిజాయితీ అక్కడున్న అధికారికి కూడా అర్థమైంది. ప్రపంచంలో ఏ దేశమైనా, ఏ భాష అయినా కుటుంబ బంధాలకు తాతయ్య ప్రేమకు ఉన్న శక్తి ఒకటే. ఆ అధికారి వెంకట్రామయ్య గారి వైపు ఎంత గౌరవంగా చూసి, యువర్ గ్రాండ్ డాటర్ ఈస్ వెరీ లక్కీ టు హ్యావ్ ఏ గ్రాండ్ ఫాదర్ లైక్ యూ. యువర్ వీసా ఈస్ అప్రూవ్డ్. హ్యావ్ ఏ సేఫ్ జర్నీ అండ్ కన్వే మై రికార్డ్స్ టు అనుపమ అని చెప్పి పాస్పోర్ట్లో వీసా స్టాంప్ కోసం పక్కన పెట్టారు. ట్రాన్స్లేటర్ ఆ మాటలను తెలుగులో చెప్పగానే వెంకట్రామయ్య గారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. 2 చేతులు జోడించి నమస్కారం చేసి బయటకు వచ్చారు. బయట ఎదురు చూస్తున్న రామారావుకు విషయం చెప్పగానే అతను కూడా ఎంతో సంతోషించాడు. కానీ మామయ్య, ఈ విషయం అనుపమకి ఎప్పుడు చెబుదాం? తను కూడా ఎదురు చూస్తూ ఉంటుంది కదా అని అడిగారు రామారావు. వద్దు రామా, ఇప్పుడు చెబితే అది కంగారు పడుతుంది. అల్లుడు గారికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో. మనం అనుకున్నట్టే నేను నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తాను. నా చిట్టి తల్లికి ఇష్టమైన ఆవకాయ పచ్చడి, సున్నుండలు అన్నీ సీతతో చెప్పి చేయించు. నేను వచ్చే వారం బయలుదేరతాను అని ఎంత ఉత్సాహంగా చెప్పారు వెంకట్రామయ్య గారు. విధి రాసిన నాటకంలో ఏ నిజాన్ని దాచాలని అనుపమ ఇన్ని నెలలుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతుందో, ఆ నిజం తాతయ్య రూపంలో నేరుగా అమెరికా గడప తొక్కబోతుందని వారికి తెలియదు. ఇక్కడ అమెరికాలో యూనివర్సిటీ క్యాంపస్లో ఆ రోజు మధ్యాహ్నం అనుపమ రాహుల్ లైబ్రరీలో కలిశారు. సాయితో జరిగిన వాంగ్వివాదం తర్వాత అనుపమ మనసు కాస్త అల్లకల్లోలంగా ఉన్న రాహుల్కు ఆ విషయం తెలియనివ్వకూడదని ఆమె ప్రశాంతంగా నటించడానికి ప్రయత్నించింది. కానీ రాహుల్ కళ్ళు ఆ మనసును చదివేంత దగ్గరయ్యాయి. ఏమైంది అనుపమ గారు? మీ ముఖం చూస్తుంటే రాత్రి సరిగ్గా నిద్రపోయినట్లేరు. ఏమైనా టెన్షన్ ఉందా అని ఆప్యాయంగా అడిగాడు రాహుల్. అనుపమ ఒక చిన్న నిట్టూర్పు విడిచింది. దాచిపెట్టడం వల్ల ప్రయోజనం లేదని భావించి రాత్రి జరిగిన విషయం మొత్తం రాహుల్కు వివరించింది. సాయికి వారిద్దరి ఫోటోలు వెళ్ళటం, అతను చేసిన అసభ్యకరమైన వాక్యాలు, తానిచ్చిన వార్నింగ్ అన్నీ చెప్పింది. రాహుల్కి ఆ మాటలు వింటూ ఉంటే ఎక్కలేని కోపం ముంచుకొచ్చింది. చేతిలో ఉన్న పెన్నును గట్టిగా పట్టుకుని, హౌ డేర్ హీ, అతనికి అసలు సిగ్గు ఉందా అనుపమ గారు? తను ఒక పరాయి అమ్మాయితో ఉంటూ మన స్నేహం గురించి తప్పుగా మాట్లాడతాడా? నేను ఇప్పుడే వెళ్ళి వాడితో మాట్లాడతాను. మన ఫోటోలు వాడికి ఎవరు పంపించారో కూడా నేను కనుక్కుంటాను. ఇక్కడ క్యాంపస్లో నా గురించి తెలియక వాడి పని చేశాడు. వాడి ఆటలు కట్టించి తీరుతాను అని కోపంగా కుర్చీలోంచి లేచారు రాహుల్. అనుపం వెంటనే అతని చెయ్యి పట్టుకుని ఆపింది. ఆమె స్పర్శ రాహుల్కు ఒక చల్లటి గాల్లా అనిపించింది. కోపం ఇట్టే ఆవిరైపోయింది. వద్దు రాహుల్, దయచేసి మీరు ఈ విషయంలో కలగజేసుకోవద్దు. సాయికి కావాల్సింది కూడా అదే. మనం రెచ్చిపోయి తప్పు చేస్తే ఆ తప్పును పట్టుకుని మనల్ని బ్లాక్మెయిల్ చేయాలని అతని కుట్ర. నేను అతని అహంకారాన్ని బద్దలు కొట్టాను కదా. ఆ మంటలో ఏదేదో చేస్తున్నాడు. కానీ నేను భయపడను రాహుల్. నా లక్ష్యం ఒక్కటే, నా చదువు పూర్తి చేసి నా కాళ్ళ మీద నేను నిలబడ్డం.
ఆ ప్రాసెస్‌లో ఇలాంటి రాళ్ళు తగులుతూనే ఉంటాయి. వాటి కోసం మనం వెనక్కి తిరగకూడదు అనేంత పరిణితితో చెప్పింది అనుపమ. రాహుల్ ఆమె కళ్ళల్లోకి అబ్బురంగా చూశాడు. మీరు చాలా గొప్పవారు అనుపమ గారు. ఇంత కష్టంలో కూడా మీ ఆలోచన ఎంత స్పష్టంగా ఉందో చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. కానీ నా వల్ల మీకు ఏ చిన్న ఇబ్బంది రాకూడదు అనేదే నా కోరిక. అందుకే మనం ఇక మీదట పబ్లిక్ ప్లేస్‌లో జాగ్రత్తగా కలుద్దాం. సాయి లాంటి వ్యక్తులు ఏమైనా చేయగలరు. మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది అని భరోసా ఇచ్చాడు. ఆ మాటలకు అనుపమ్ మనస్సు ఆనందంతో నిండిపోయింది. తన కోసం, తన పరువు కోసం ఆలోచించి ఒక మంచి మనసి తన పక్కన ఉండటం ఆమెకు కొండంత ధైర్యాన్నిచ్చింది. ఇద్దరి మధ్య ఉన్న బంధం కేవలం స్నేహం కంటే పవిత్రమైందని ఇద్దరికీ తెలుసు. కానీ ఆ బంధానికి ఒక పేరు పెట్టే సమయం ఇంకా రాలేదని వారు మౌనంగానే అంగీకరించారు. కాని సాయి ఊరుకునే రకం కాదు. అతని ఇంట్లో అనుపమను నేరుగా ఏమీ అనలేక ఆమె కెరీర్‌ని దెబ్బతీయాలని ఓ కుట్ల వ్యూహం పన్నాడు. అనుపమకు యూనివర్సిటీలో వస్తున్న స్కాలర్‌షిప్ మరియు ఆర్య పొజిషన్ రాహుల్ పలుకుబడి వల్ల అక్రమంగా వచ్చిందని ప్రొఫెసర్ రిచర్డ్‌కు ఈ విషయాలు తెలియవని చెబుతూ ఒక అనామక ఈమెయిల్‌ను యూనివర్సిటీ డీన్‌కు మరియు ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఆఫీస్‌కు పంపాడు. అనుపమ రాహుల్ పార్కులో కలుసుకున్న ఫోటోలను దానికి జతచేశాడు. ఇద్దరి మధ్య నైతిక సంబంధం ఉందని, అందువల్ల రాహుల్ తన అధికారాన్ని ఉపయోగించి ఆమెకు ఫీజు మాఫీ ఇప్పించాడని ఆ మెయిల్‌లో ఆరోపించాడు. ఇదంతా ఎమిలీకి తెలియకుండా సాయి గుట్టు చప్పుడు కాకుండా చేశాడు. ఈ ఇమెయిల్ యూనివర్సిటీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతుందో సాయికి బాగా తెలుసు. అమెరికన్ యూనివర్సిటీలలో అకాడమిక్ ఇంటిగ్రిటీకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏ చిన్న అనుమానం వచ్చినా స్టూడెంట్ వీసా రద్దు చేసి ఇండియాకి డీపోర్ట్ చేసే ప్రమాదం ఉంది. సాయి అనుకున్నట్టుగానే ఆ ఇమెయిల్ చూసిన యూనివర్సిటీ యాజమాన్యం వెంటనే ఒక ఎంక్వైరీ కమిటీని వేసింది. మరుసటి రోజు ఉదయం ప్రొఫెసర్ రిచర్డ్కి, రాహుల్కి మరియు అనుపమకు డీన్ ఆఫీస్ నుండి నోటీసులు వచ్చాయి. వెంటనే విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో సారాంశం. ఈ వార్త తెలియగానే అనుపమ గుండె ముక్కలైపోయింది. తాను అహర్నిశలు కష్టపడి తన ప్రతిభతో సంపాదించుకున్న అవకాశాన్ని సాయిల కుట్ర పన్ని లాగేసుకోవాలని చూస్తున్నాడన్న నిజం ఆమెను కుంగదీసింది. ఎందుకు దేవుడా, ఒక ఆడపిల్ల స్వతంత్రంగా బతకాలనుకోవటం ఇంత పెద్ద నేరమా? నేను నా తాతయ్య మాట వినకుండా చేసిన ఒక్క తప్పుకు నన్ను ఇన్ని రకాలుగా శిక్షిస్తున్నావా అని లైబ్రరీ వెనక కూర్చుని ఏడ్చింది. రాహుల్ కూడా నోటీస్ వచ్చింది. అతను అనుపమ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అనుపమ ఏడుస్తూ ఉంటే చూసి అతని రక్తం సలసల మరిగింది. అనుపమ, ఏడవద్దు. ఆ సాయిగాడు మనల్ని ఏమీ చేయలేడు. నా మీద నింద వేస్తే పర్వాలేదు. కానీ నీ ప్రతిభను అవమానిస్తే నేను ఊరుకోను. ప్రొఫెసర్ రిచర్డ్ని ఇంటర్వ్యూ రికార్డ్స్, నీ కోడింగ్ స్కిల్స్ అన్నీ కమిటీ ముందు పెడతాడు. మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు. సత్యం ఎప్పటికి నిలబడుతుంది అని ఆమెకు ధైర్యం చెప్పాడు. కానీ ఎంక్వైరీ కమిటీ ముందు నిలబడ్డం అంటే మాటలు కాదు. అనుపమ వీసా స్టేటస్, ఆమె భవిష్యత్తు ఇప్పుడు ఒక దారం మీద వేలాడుతున్నాయి. ఒకవేళ కమిటీ సాయి ఆరోపణ నమ్మితే అనుపమ అమెరికా నుండి పంపించబడుతుంది. సాయి గెలుస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఇండియాలో వెంకటరామయ్య గారు తన మనవరాల్ని కలవటానికి ఫ్లైట్ ఎక్కారు. ఆయన మనసంతా అనుపమ మీదనే ఉంది. తన వెంట తెచ్చిన బ్యాగుల్లో అనుపమకి ఇష్టమైన మిఠాయిలు, పచ్చళ్ళు, సీతామహాలక్ష్మి కుట్టిన పట్టులంగా ఓణీలున్నాయి. విమానం మేఘాలను చీల్చుకుంటూ అమెరికా వైపు దూసుకుపోతుంది. తన మనవరాలు అమెరికాలో మహారాణిలా బతుకుతుందని అనుకున్న ఆ తాతయ్యకు అమెరికాలో గడ్డకట్టే చలితో పాటు ఒక భయంకరమైన తుఫాన్ తన కోసం ఎదురుచూస్తుందని తెలియదు. యూనివర్సిటీ డీన్ ఆఫీస్ వాతావరణం అత్యంత గంభీరంగా, నిశ్శబ్దంగా ఉంది. ఆ గదిలో కడుగు పెడుతున్న అనుపమ గుండె వేగంగా కొట్టుకుంటుంది. జీవితంలో ఎప్పుడు ఎలాంటి తప్పు చేయని ఆమె ఈరోజు ఒక నింద మోస్తూ విచారణ కమిటీ ముందు నిలబడాల్సి రావటం ఆమెకెంతో అవమానంగా, బాధగా అనిపించింది. పక్కనే రాహుల్ ఉన్నాడు. అతని ముఖంలో భయం లేదు. కానీ అనుపమను ఇలాంటి పరిస్థితిలో చూడవలసి వస్తున్నందుకు తీవ్రమైన ఆవేదన, కోపం ఉన్నాయి. ఎదురుగా డీన్ మిస్టర్
హప్కిన్స్ మరి అనుపమ్ ప్రొఫెసర్ రీచర్డ్ కూర్చుని ఉన్నారు. టేబుల్ మీద ఆ అనామక ఈమెయిల్ ప్రింట్అవుట్ ఉంది. డీన్ హాప్కిన్స్ గొంతు సవరించుకొని మాట్లాడడం ప్రారంభించారు. మిస్టర్ రాహుల్, మిస్ అనుపమ, మీ ఇద్దరిపై వచ్చిన ఈ ఫిర్యాదు చాలా తీవ్రమైంది. మన యూనివర్సిటీ అకాడమిక్ ఇంటిగ్రిటీని అత్యంత కఠినంగా పాటిస్తుంది. రాహుల్ తన అధికారాన్ని ఉపయోగించి అనుపమకు ఫీజు మాఫీ ఇప్పించారని, మీ ఇద్దరి మధ్య క్యాంపస్ వెలుపల అనైతిక సంబంధం ఉందని ఈ మెయిల్ సారాంశం. దీనిపై మీ వివరణ ఏమిటి అని సూటిగా అడిగాడు. రాహుల్ ఎంత హుందాగా ముందుకొచ్చి, సార్, ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం మరియు దురుద్దేశంతో కూడినవి. నేను ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాత్రమే. ఏ విద్యార్థికైనా యూనివర్సిటీ ఫండ్స్ లేదా రీసెర్చ్ అసిస్టెంట్ పొజిషన్ ఇచ్చే అధికారం నాకు లేదు. అది పూర్తిగా సబ్జెక్టు ప్రొఫెసర్ల నిర్ణయం. అనుపమ గారి అకాడమిక్ రికార్డు చూసి నేను ఒక సీరియస్గా ఆ ప్రొఫైల్ను ప్రొఫెసర్ రిచర్డ్ గారికి ఫార్వర్డ్ చేశాను. అంతే. ఇక ఆ ఫోటోల విషయానికి వస్తే, క్యాంపస్లో ఇద్దరు తోటి విద్యార్థులు ఒక పార్కులో కూర్చుని మాట్లాడుకోవటం నేరం ఎలా అవుతుంది సార్? ఎవరు కావాలని మా ప్రతిష్టను దెబ్బతీయడానికి ఈ కుట్ర పన్నారు అని చాలా స్పష్టంగా చెప్పాడు. వెంటనే ప్రొఫెసర్ రిచర్డ్ కల్పించుకున్నారు. ఆయన ముఖంలో డీన్కు వచ్చిన ఈ మెయిల్ పట్ల తీవ్రమైన అసహనం కనిపిస్తుంది. మిస్టర్ డీన్, ఈ ఎంక్వైరీ కోసం నా సమయాన్ని వృధా చేస్తున్నందుకు నాకు చాలా అసంతృప్తిగా ఉంది. అనుపమను నా ప్రాజెక్టులోకి తీసుకున్నది నేను. ఆమె ఇంటర్వ్యూ నేను స్వయంగా చేశాను. ఆమె అకాడమిక్ రికార్డ్స్, ఆమె కోడింగ్ స్కిల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆమెకున్న పట్టు, ఇవన్నీ చూశాకే నేను నా స్వంత రీసెర్చ్ ఫండ్స్ నుండి ఆమె ఫీజు మాఫీ అప్రూవ్ చేశాను. ఇందులో రాహుల్ ప్రమేయం కానీ ఇంకెవరి ప్రమేయం కానీ లేదు. అనుపమ నా బెస్ట్ స్టూడెంట్స్లో ఒకరు. ఆమెను అవమానించడం అంటే నా జడ్జిమెంట్ను అవమానించడమే అని చాలా గట్టిగా చెప్పారు. ప్రొఫెసర్ రిచర్డ్ లాంటి సీనియర్ మరియు గౌరవప్రదమైన ఫ్యాకల్టీ అలా చెప్పేసరికి డీన్ హాప్కిన్స్ విషయం అర్థమైంది. అప్పుడు అనుపమ నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఆమె గొంతులో వణుకు లేదు, ఒక దృఢమైన ఆత్మవిశ్వాసం ఉంది. సార్, నేను ఈ దేశానికి ఒక డిపెండెంట్ వీసా మీద వచ్చాను. ఎన్నో వ్యక్తిగత మరియు మానసిక సవాళ్లను దాటుకుని నా ప్రతిభను నమ్ముకుని ఇక్కడ అడ్మిషన్ సంపాదించాను. రాహుల్ నాకు ఒక మంచి స్నేహితుడు, మార్గదర్శి మాత్రమే. ఈ ఫీజు మాఫీ అనేది ఎవరు నాకు వేసిన భిక్ష కాదు. నేను నా కష్టంతో సాధించుకున్న హక్కు. దయచేసి ఎవరో అనామకులు పంపిన మెయిల్ ఆధారంగా నా ఆత్మగౌరవాన్ని, నా క్యారెక్టర్ని శంకించవద్దు అనేంత ధైర్యంగా చెప్పింది. ఆ మాటలో నిజాయితీ. ప్రొఫెసర్ రిచర్డ్ ఇచ్చిన రిపోర్ట్ చూసిన తర్వాత డీన్కు ఎలాంటి సందేహం మిగల్లేదు. ఐఎమ్ సారీ అనుపమ అండ్ రాహుల్. యూనివర్సిటీ ప్రోటోకాల్ ప్రకారం ఎలాంటి కంప్లైంట్ వచ్చినా విచారం చేయటం మా బాధ్యత. కానీ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి అని మాకు స్పష్టమైంది. మీపై వచ్చిన ఈ కంప్లైంట్ను కొట్టివేస్తున్నాం. ఈ మెయిల్ ఎవరు పంపారో సైబర్ టీం ద్వారా కనుక్కొని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఎంక్వైరీని క్లోజ్ చేశారు. బయటకు రాగానే అనుపమ్ పెద్దగా ఊపిరి పీల్చుకుంది. తన భవిష్యత్తు కోసం తను కట్టుకున్న పునాది కదిలిపోలేదని, సత్యమే గెలిచిందని ఆమెకు అర్థమైంది. రాహుల్ ఆమె వైపు చూసి నవ్వుతూ, చూసారా అనుపమ గారు, నిజం ఎప్పుడు నిలబడుతుంది. సాయి పన్న కుట్ర వాడికి ఎదురు తిరిగింది. మీరిక నిశ్చింతగా మీ చదువు మీద దృష్టి పెట్టండి అని అన్నాడు. అనుపమ రాహుల్ వైపు కృతజ్ఞతగా చూసింది. రాహుల్, మీరు లేకపోతే ఈరోజు నేను ఇంత ధైర్యంగా మాట్లాడగలిగేదాన్ని కాదేమో. మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అంది. సాయి తన్ను ఎంతగా అణగదొక్కాలని చూస్తే తను అంతగా పైకి లేవాలని అనుపమ నిర్ణయించుకుంది. ఆమె ఆత్మస్థైర్యం ఇప్పుడు హిమాలయమంతా ఎత్తుకెదిగింది. మరోవైపు సాయికి తన కుట్ర బెడిసికొట్టిందని తెలిసిపోయింది. యూనివర్సిటీ నుండి అతను తన భార్యపై ఎంక్వైరీ కొట్టేశారన్న సమాచారం తెలియగానే కోపంతో చేతిలో ఉన్న కాఫీ కప్పును గోడకేసి కొట్టాడు. తన ప్లాన్ ఫెయిల్ అవ్వడమే కాకుండా యూనివర్సిటీ వాళ్ళు ఆ మెయిల్ పంపిన ఐపీ అడ్రస్ని ట్రేస్ చేస్తే తన ఉద్యోగానికి ఎసరు వస్తుందని భయం పట్టుకుంది. అతని అహంకారం ఇప్పుడు భయంగా మారుతుంది. ఈ విషయం ఎమిలీకి తెలిస్తే ఏమవుతుందని మరో భయం. ఎమిలీకి సాయి ప్రవర్తన మీద కొద్ది రోజులుగా అనుమానం మొదలైంది.
ఒక విడాకులు ఇవ్వబోయే భార్య మీద సాయి ఎందుకింతలా ఫోకస్ చేస్తున్నాడు? ఆమె ఎవరితో మాట్లాడితే ఇతనికి ఎందుకు అంత కోపం వస్తుంది? ఇతను నన్ను ప్రేమిస్తున్నాడా లేక ఆ ఇండియన్ అమ్మాయినా అన్న ప్రశ్నలు ఆమెను తొలిచేస్తున్నాయి. ఆ రోజు సాయంత్రం సాయి ఇంటికి రాగానే ఎమిలి సూటిగా అడిగేసింది. సాయి, అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఆ అనుపమ తన పని తాను చేసుకుంటూ ఉంటే నువ్వెందుకు ఇంటర్ఫియర్ అవుతున్నావు? నాకనిపిస్తుంది నీకింకా ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లుంది. అదే అయితే నన్ను వదిలేయ్, నేను నా దారిన నేను వెళ్ళిపోతాను అని సీరియస్గా అంది. సాయి కంగారు పడి ఆమెను దగ్గరకు తీసుకుంటూ, అలా అనకు డార్లింగ్, నాకు ఆ అమ్మాయి అంటే అసహ్యం. కానీ నా ఇంట్లో ఉంటూ నా పేరు చెడగొడుతుందనే కోపం అంతే. నేను నిన్ను మాత్రం ప్రేమిస్తున్నాను. ఇంకొన్ని నెలలు ఓపిక పట్టు, ఆ తర్వాత ఆమెకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు అని నచ్చేపే ప్రయత్నం చేశాడు. సాయి జీవితం ఇప్పుడు 2 పడవల మీద ప్రయాణంలో తయారైంది. సరిగ్గా అదే సమయంలో న్యూయార్క్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ఫ్లైట్ ల్యాండ్ అయింది. అందులోంచి ఎన్నో ఆశలతో తన మనవరాల్ని చూడాలన్న తపంతో వెంకటరామయ్య గారు బయటికి వచ్చారు. ఆయన ఒంటిపై తెలుపు రంగు ఖద్దరు చొక్కా, పంచె ఉన్నాయి. ఆయన చేతుల్లో 2 పెద్ద బ్యాగులు ఉన్నాయి. అందులో అనుపమకు ఇష్టమైన ఆవకాయ పచ్చడి, సునుండలు, కొత్త బట్టలు ఉన్నాయి. ఆయన కళ్ళల్లో అమెరికాను చూస్తున్న ఆశ్చర్యం కంటే తన చిట్టి తల్లిని చూడబోతున్నానన్న ఆనందమే ఎక్కువగా ఉంది. రామారావు తన స్నేహితుడి ద్వారా అరేంజ్ చేసిన ఒక తెలుగు క్యాబ్ డ్రైవర్ రమేష్ ఎయిర్పోర్ట్లో బోర్డు పట్టుకుని నిలబడి ఉన్నాడు. వెంకటరామయ్య గారిని చూడగానే రమేష్ ముందుకు వచ్చి ఆప్యాయంగా పలకరించాడు. నమస్తే తాతయ్య గారు, ఫ్లైట్ జర్నీ బాగా జరిగిందా? బ్యాగులు నాకు ఇవ్వండి అంటూ బ్యాగులు తీసుకున్నాడు. నమస్తే బాబు, అంతా బాగానే జరిగింది, కానీ 7 సముద్రాలు దాటినట్టు నాకైతే అనిపించలేదు. ఒకేసారి నా మనవరాల దగ్గరకు వచ్చేసినట్లు అనిపించింది. ఎంత దూరం బాబు మా మనవరాలి ఇల్లు ఇక్కడి నుండి అని అడిగాడు వెంకట్రామయ్య గారు కారులో కూర్చుంటూ. 1 గంట పడుతుంది తాతగారు. మీరు సర్ప్రైజ్ చేద్దామని మనవరాలికి చెప్పలేదు కదా, ఆమె చూసి చాలా ఆనందపడుతుందిలేండి అన్నారు రమేష్ కార్ స్టార్ట్ చేస్తూ. కారు విండోలోంచి అమెరికా వీధులను, పెద్ద పెద్ద బిల్డింగ్లను చూస్తున్న ఆయన మనస్సు మాత్రం గతంలోకి వెళ్ళిపోయింది. అనుపమ చిన్నప్పుడు ఆయన వీపు మీద ఎక్కి గుర్రమాడిన రోజులు, ఆయనకు గోరుముద్దలు తినిపించిన రోజులు, ఆమె డిగ్రీ పాస్ అయినప్పుడు ఆయనకు స్వీట్ తినిపించిన క్షణాలు అన్న ఆయన కళ్ళ ముందు సినిమాలాగా తిరుగుతున్నాయి. నా బంగారు తల్లి ఈ అమెరికా మహారాజును పెళ్లి చేసుకునేంత సంతోషంగా ఉందో. ఆ అల్లుడు గారు నా తల్లిని పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు కాబోలు. వాళ్ళిద్దరిని పక్కపక్కన చూస్తే నా జన్మ ధన్యమవుతుంది అని మనసులోని మురిసిపోతున్నారు. తన మనవరాలి జీవితంలో అల్లుకున్న అబద్ధాల వాళ్ళ గురించి, సాయి చేసిన ద్రోహం గురించి పాపం ఆ వృద్ధుడికి ఏమాత్రం తెలియదు. కారు ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్ కట్టడం ముందు ఆగింది. ఇదే తాతగారు అల్లుడు గారి ఇల్లు, 2nd ఫ్లోర్లో అపార్ట్మెంట్ నంబర్ 204. మీరు వెళ్ళండి, నేను బ్యాగులు తీసుకుని వస్తాను అన్నారు రమేష్. వెంకటరామయ్య గారు కారు దిగి ఆ పెద్ద అపార్ట్మెంట్ వైపు ఆశ్చర్యంగా చూశారు. లిఫ్ట్ ఎక్కి 2nd ఫ్లోర్కి చేరుకున్నారు. గుండె ఆనందంతో వేగంగా కొట్టుకుంటుంది. 204 నెంబర్ ఉన్న తలుపు ముందు నిలబడ్డారు. తలుపు మీద సాయి అండ్ ఎమిలీ అని చిన్న నేమ్ ప్లేట్ ఉంది, కానీ ఇంగ్లీష్ సరిగ్గా చదవటం రాకపోవడం వల్ల వెంకటరామయ్య గారు దాన్ని గమనించలేదు. ఆయన నవ్వుతూ కాలింగ్ బెల్ నొక్కారు. ఆ రోజు శనివారం. అనుపమ తన రీసెర్చ్ ప్రాజెక్టు పని మీద యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళింది. ఇంట్లో సాయి, ఎమిలీ మాత్రమే ఉన్నారు. సాయి సోఫాలో పడుకుని ల్యాప్టాప్లో ఏదో చూసుకుంటున్నాడు. ఎమిలీ కిచెన్లో జ్యూస్ తీసుకుంటుంది. కాలింగ్ బెల్ మోగ్గానే సాయి విసుక్కుని, ఎమిలీ, కెన్ యూ ప్లీజ్ చెక్ ద డోర్, ఎవరో డెలివరీ వాళ్ళు అయ్యుంటారు అని అన్నాడు. ఎమిలీ కిచెన్లో జ్యూస్ తీసుకుంటుంది. కాలింగ్ బెల్ మోగ్గానే సాయి విసుక్కొని, ఎమిలీ, కెన్ యూ ప్లీజ్ చెక్ ద డోర్, ఎవరో డెలివరీ వాళ్ళు అయ్యుంటారు అన్నాడు. ఎమిలీ వచ్చి తలుపు తీసింది. తలుపు తీయగానే ఎదురుగా నిలబడి ఉన్నది తన మనవరాల అనుపమ కాదు, ఒక తెల్లటి చర్మమున్న అమెరికన్ అమ్మాయి. వెంకటరామయ్య గారి నవ్వు ఒక్కసారిగా ఆగిపోయింది. ఆయన ముఖంలో అయోమయం. బహుశా తాను తప్పు అడ్రస్కి వచ్చానేమో అనిపించింది. ఆయన చేతిలో ఉన్న అడ్రస్ స్లిప్ చూసుకొని మళ్ళీ ఆ అమ్మాయి వైపు చూశాడు. ఎమిలీ
పొట్టి షార్ట్, ఒక టీషర్ట్ వేసుకుని ఉంది. ఎస్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని అడిగింది ఎమిలీ, ఒక వృద్ధ భారతీయుని చూసి ఆశ్చర్యపోతూ. వెంకట్రామయ్య గారు తడబడుతూ, ఇంగ్లీష్ రాకపోయినా దాన్ని కష్టంగా ఉచ్చరిస్తూ, దిస్ సాయి సాయి హౌస్ అనుపమ ఇండియా కమ్, ఐఎమ్ అనుపమ తాతయ్య గ్రాండ్ ఫాదర్ అని చెప్పడానికి ప్రయత్నించారు. సాయి అనుపమ అనే పేర్లు వినగానే ఎలిమికి అర్థమైంది అతను అనుపమ తాతయ్య అని. ఆమెకొక్కసారిగా షాక్ తగిలినట్లు అయింది. అనుపమకు తాతయ్య వస్తున్నానని తెలియదా? సాయికి కూడా తెలియదా? సాయి సాయి కమ్య క్విక్లీ అని లోపలికి గట్టిగా అరిచింది ఎలిమి. సోఫాలో పడుకున్న సాయి ఎమిలి గొంతులో కంగారు చూసి వెంటనే లేచి డోర్ దగ్గరికి వచ్చాడు. ఎదురుగా నిలబడి ఉన్న వెంకట్రామయ్య గారిని చూడగానే సాయి కాళ్ళ కింద భూమి కుంగిపోయినట్టు, తల మీద పిడుగుపడినట్టు అయింది. వాడి కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. గొంతులోంచి మాట రావటం లేదు. రక్తం గడ్డకట్టుకుపోయినట్లు అనిపించింది. తాతయ్య, మీరు ఇక్కడికి ఎప్పుడు అంటూ వణుకుతున్న గొంతుతో నత్తిగా మాట్లాడాడు సాయి. సాయిని చూడగానే వెంకట్రామయ్య గారికి తాను సరైన అడ్రస్కి వచ్చానని అర్థమైంది. కానీ ఈ అమెరికన్ అమ్మాయి ఎవరు? ఎందుకు ఈ ఇంట్లో ఉంది? పైగా ఈమె దుస్తులు సాయితో ఈమెకున్న చనువు చూస్తూ ఉంటే ఆయనకేదో అనుమానం మొదలైంది. బాబు, సర్ప్రైజ్ చేద్దామని చెప్పకుండా వచ్చాను. నేను రావడం నీకు ఇష్టం లేదా ఏంటి? అదలా ఉంచితే, ఎవరు బాబు ఈ అమ్మాయి? మన ఇంట్లో ఇలా ఉంది అని అడిగారు కొద్దిగా కఠినమైన స్వరంతో. సాయికి చెమటలు పడుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి. ఎలా కవర్ చేయాలో అర్థం కావటం లేదు. తాతయ్య, తన కొలీగు, ఆఫీస్లో నాతో పనిచేస్తుంది. ఈరోజు ఒక ప్రాజెక్టు పని మీద కలిసి వర్క్ చేద్దామని ఇంటికి వచ్చింది. ప్లీజ్ లోపలికి రండి అని అబద్ధం చెబుతూ వెంకట్రామయ్య గారిని లోపలికి ఆహ్వానించాడు సాయి. రమేష్ బ్యాగు లోపల పెట్టి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. వెంకట్రామయ్య గారు లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నారు. ఆయన కళ్ళు ఇల్లంతా వెతుకుతున్నాయి. ఆయన పాతకాలపు మనిషి అయినా జీవితాన్ని చదివిన అనుభవం ఉన్నవాడు. ఆ ఇంట్లో ఎక్కడ అనుపమ ఉన్న ఆనవాళ్ళు లేవు. గోడల మీద ఎమిలీ సాయి ఇద్దరు సన్నిహితంగా దిగిన ఫోటోలు ఫ్రేమ్లు కట్టించి ఉన్నాయి. టీపాయ్ మీద ఎమిలీ వాడే మేకప్ వస్తువులు, మ్యాగజైన్లు ఉన్నాయి. ఆ ఇంట్లో వాతావరణం ఇద్దరు భార్యాభర్తలు కాపురం చేస్తున్న ఇల్లులా ఉంది తప్ప కొలీగ్స్ పనిచేసుకునే ఇల్లులా లేదు. ఆయన చూపులు గోడ మీద ఉన్న ఒక పెద్ద ఫోటో మీద పడ్డాయి. ఆ ఫోటోలో సాయి ఎమిలి ఉంగరాలు మార్చుకున్న దృశ్యం ఉంది. ఆ ఫోటో కింద హ్యాపీ యానివర్సరీ మై లవ్ అని రాసి ఉంది. ఆ చూడగానే వెంకట్రామయ్య గారి గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. ఆయన చేతులు వణకడం మొదలయ్యాయి. కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. ఆయనకు మెల్లగా అసలు నిజం అర్థమవుతుంది. తను ఎంతో నమ్మిన అల్లుడు తన బంగారు తల్లి గొంతు కోసరన్న చేదు నిజం ఆయన వృద్ధ హృదయాన్ని కొరడాతో కొట్టినట్టు చేస్తుంది. ఆయన నెమ్మదిగా సోఫాలోంచి పైకి లేచారు. సాయి వైపు నడుచుకుంటూ వెళ్లారు. ఆయన కళ్ళల్లో అప్పటి వరకు ఉన్న ఆప్యాయత స్థానంలో ఇప్పుడు ఒక భయంకరమైన ఆవేదన, రగిలిపోతున్న కోపం ఉన్నాయి. బాబూ, సాయి, ఏంటిది? ఆ ఫోటోలేమిటి? నువ్వు ఈ అమ్మాయి ఏంటి బంధం మీ ఇద్దరి మధ్య? నా మనవరాలు ఎక్కడా? నా చిట్టి తల్లి ఎక్కడ బాబు అని గట్టిగా అరుస్తూ సాయి కాలర్ పట్టుకున్నారు. వయసులో పెద్దవాడైనా ఆ క్షణంలో ఆయనకు ఎక్కలేని బలం వచ్చేసింది. సాయి భయంతో వణికిపోతున్నాడు. ఎమిలి కల్పించుకొని, హే ఓల్డ్ మ్యాన్, వాట్ ఆర్ యు డూయింగ్? లీవ్ హిమ్. ఐ ఆమ్ హిజ్ వైఫ్. వీఆర్ మ్యారీడ్. అను ఇన్ జస్ట్ లివింగ్ హియర్ అని ఇంగ్లీష్లో గట్టిగా అరిచింది. ఎమిలి అన్న మాటల్లోని అర్థం వెంకట్రామయ్య గారికి పూర్తిగా అర్థం కాలేకపోయినా వైఫ్, మ్యారీడ్ అనే పదాలు ఆయన చెవిలో సీసం కరిగించి పోసినట్లు అయ్యాయి. అంటే తన మనవరాలికి కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? నా తల్లిని నట్టేట ముంచాడా? ఒరే దుర్మార్గుడా, నమ్మించి గొంతు కోసావు కదరా! నా ప్రాణమైన నా మనవరాలి జీవితంతో ఆడుకున్నావు కదరా! అమెరికా మహారాజును తెస్తున్నానని నా కూతురు మురిసిపోతూ ఉంటే వాడు ఒక రాక్షసుడు అని నాకు తెలిసిపోయింది. నా తల్లి నరకంలో ఎలా బతుందిరా? ఎక్కడ దాచావురా నా అనుపమను అంటూ వలవల ఏడుస్తూ సాయిని వెనక్కి తోశాడు వెంకట్రామయ్య గారు. ఆయన గుండె నొప్పితో మెలితిరిగిపోతుంది. 2 చేతులతో గుండెను పట్టుకుని నేల మీద కూలబడిపోయారు.
సరిగ్గా అదే సమయానికి తలుపులా కోపం చేసుకుని లోపలికి అడుగుపెట్టింది అనుపమ. లోపలికి రాగానే నేల మీద కూర్చుని ఏడుస్తున్నాం తన తాతయ్యని చూసి అనుపమ కళ్ళు తేలేసింది. చేతిలో ఉన్న పుస్తకాలు కింద పడిపోయాయి. ప్రపంచం గిరున తిరిగినట్లు అనిపించింది. ఏ క్షణం రాకూడదని ఇన్నేళ్లుగా ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ తన వాళ్ళకు అబద్ధం చెబుతూ తన కన్నీళ్లను గుండెల్లో దాచుకుందో ఆ క్షణం తన కళ్ళ ముందే ప్రత్యక్షమైంది. తన తాతయ్యకి మొత్తం నిజం తెలిసిపోయిందని, ఆయన గుండె పగిలిపోయిందని ఆమెకు అర్థమైంది. తాతయ్య అని గుండెలు పగిలేలా అరుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన కౌగలించుకుంది అనుపమ. వెంకట్రామయ్య గారు అనుపమను చూసి బోర్న విలపించారు. నన్ను క్షమించవే తల్లి, నీ మాట వినకుండా ఈ రాక్షసుడి చేతిలో నేను పెట్టాను. ఇన్నాళ్ళీ నరకంలోనే ఉన్నావా తల్లి? ఒక్క మాట కూడా నాతో చెప్పలేదంటమ్మా. నీ కన్నీళ్ళు నా కనపడకుండా ఎంత మోసం చేశావు నన్ను అంటూ ఆమె తల్లిమురుతూ కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. అనుపమ ఆయన కాళ్ళ మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది. లేదు తాతయ్య, నువ్వేడవకు. నాకేమీ కాలేదు. నేను బాగున్నాను తాతయ్య. నువ్వు ఈ నిజం తెలిస్తే తట్టుకోలేవని నేను దాచాను. నన్ను క్షమించు తాతయ్య అంటూ ఆయన కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేసింది. ఇదంతా చూస్తున్న సాయి ఇప్పుడేం చేయాలో అర్థం కాక గోడకు జారగిలబడి నిలబడ్డాడు. వాడి అబద్ధాల కోట కుప్పగులిపోయింది. వాడి బండారం మొత్తం అనుపమ తాతయ్య ముందు బట్టబయలైంది. ఇప్పుడు ఇండియాలో ఉన్న అందరికీ ఈ నిజం తెలిసిపోతుంది. వాడి పరువు ప్రతిష్ట అన్ని మంటగలిసిపోతాయి. ఎమిలి కూడా సాయి వైపు ఒక రకమైన అసహ్యంతో చూస్తుంది. అతను ఇంతకాలం ఆ వృద్ధుణ్ణి, ఆ కుటుంబాన్ని ఇలా మోసం చేశాడు ఆమె కళ్ళారా కనిపిస్తుంది. వెంకట్రామయ్య గారు కళ్ళు తుడుచుకొని ఆవేశంగా పైకి లేచారు. అనుపమ చేయి పట్టుకుని తన పక్కన నిలబెట్టుకున్నారు. ఒక తాతగా ఆయనలోని వాత్సల్యం ఇప్పుడు ఒక ఆవేశంగా మారింది. ఈ మోసగాన్ని చట్టపరంగా ఎలాంటి శిక్ష వేయాలో నాకు తెలుసు. ముందు నువ్వు వీడి పీడ వదిలించుకొని నాతో పాటు ఇండియాకు వచ్చి నీ జీవితాన్ని మళ్ళీ నిలబెట్టుకునే బాధ నాది అంట అనుపమను తీసుకుని బయటకు వెళ్ళడానికి అడుగు ముందుకేశారు వెంకట్రామయ్య గారు. కాని అనుపమ అడుగు ముందుకు పడలేదు. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఏడుపు ఆగిపోయింది. ఒక గంభీరమైన నిశ్శబ్దం ఆ ముఖంలో ఆవరించింది. అమెరికా వచ్చిన కొత్తలో భయపడిన పల్లెటూరు అనుపమ కాదు తనిప్పుడు. యూనివర్సిటీలో తన ప్రతిభతో నిలబడిన ధైర్యవంతురాలైన అనుపమ. ఆమె తాతయ్య చెయ్యి విడిపించుకొని సాయి వైపు సూటిగా చూస్తూ నిలబడింది. ఆ చూపుల్లో ఉన్న పౌరుషం చూసి సాయి వణికిపోయాడు. అనుపమ ఇప్పుడేం చేయబోతుంది? తాతయ్య మాట విని ఇండియాకి తిరిగి వెళ్ళిపోతుందా? లేక తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన సాయికి అమెరికాలోనే బుద్ధి చెబుతుందా? తన కలల కోసం, తన చదువు కోసం ఇన్నాళ్ళు చేసిన పోరాటాన్ని మధ్యలోనే ఆపేస్తుందా? ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.